హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రాఖీ పండుగకి స్పెషల్ స్వీట్ రెసిపీ కేసరి బాదం బర్ఫీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. బయట స్వీట్ షాప్స్లో దొరికే కేసరి బాదం బర్ఫీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రాఖీ పండగకి బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ఈ బాదం బర్ఫీని ప్రిపేర్ చేసేయండి. చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోని 1 కప్పు వరకు బాదం తీసుకుంటున్నాను. మీరు తయారు చేసుకునే స్వీట్ క్వాంటిటీ బట్టి బాదంని తీసుకోండి. ఇప్పుడు ఇందులోని హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాదం అంతా ఈ హాట్ వాటర్లో మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో ఈ బాదాంని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం. 10 నిమిషాల తర్వాత అప్పుడు మూత తీసుకొని బాదం పైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకుంటున్నాను. మూత తీసుకొని ఇప్పుడు బాదాము నానిందా లేదో చెక్ చేసుకుందాం. బాదం నానితే ఈజీగా పొట్టు అనేది ఊడిపోతుందండి. ఒకసారి బాదం నానిందో లేదో ఒకసారి చెక్ చేయడానికని ఇలాగ చేతిలా అంటే చూసారా, చక్కగా స్కిన్ అనేది సెపరేట్ అయిపోయింది. బాదం నుంచి ఇలాగ అన్నిటిని కూడా తీసుకోవాలి. అంటే బాదం పైన ఉన్న స్కిన్ అనేది చక్కగా నానిపోయింది. అందుకని ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఒకవేళ ఈజీగా సెపరేట్ కాలేదు అంటే ఇంకొక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత ఇలాగ స్కిన్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇలాగే అన్నిటిని కూడా పీల్ సపరేట్ చేసేసి చక్కగా బాదంని తీసుకోవాలి. చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చక్కగా నానిందనమాట. ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదండి. ఇలా ఒక 10 నిమిషాలు హాట్ వాటర్లో నానబెడితే సరిపోతుంది. ఈజీగా బాదం పైన ఉన్న స్కిన్ అనేది పీల్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడైతే అన్నిటిని కూడా ఇలాగా చక్కగా సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఇలా నీట్ క్లీన్ చేసేసుకున్నాము. వాటర్తో వాష్ చేయాల్సిన పని లేదండి. ఇలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తడిగా ఎక్కువగా ఉంటే డ్రై చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఈ బాదంని చక్కగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా బాదంని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పల్సిచ్చుకుంటూ రవ్వలాగా తయారు చేసుకోవాలన్నమాట. మరి పేస్ట్లా కాకుండా రవ్వలా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చేతికి మనకి రవ్వలా తగలాలి. అప్పుడే బాదం బర్ఫీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా అయితే తయారు చేసుకోవాలి. వాటర్ అయితే అసలు యాడ్ చేసుకోకూడదండి. వాటర్ యాడ్ చేసుకోకుండా పలసిచ్చుకుంటూ ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోని 1 కప్ బాదం తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు మనం షుగర్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ని ప్యాన్లోకి వేసుకోవాలి. ఇందులోని 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారైతే 1 కప్ వరకు షుగర్ని తీసుకోవచ్చండి. లేదంటే 3/4 కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పంచదార మొత్తాన్ని చక్కగా కరిగించుకోవాలి. పాకం పట్టాల్సిన పని లేదండి. పంచదార కరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే చక్కగా పంచదార కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కేసరి బాదం బర్ఫీని తయారు చేసుకుంటున్నాము కాబట్టి కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఈ సాఫ్రాన్ మొత్తం ఈ షుగర్ వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్, కలర్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోనే ముందుగా మిక్సీ పట్టి పెట్టి ఉంచుకున్న బాదం రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిలాడినట్టుగా మనం గ్రైండ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా బర్ఫీ అనేది వస్తుందన్నమాట. ఈ పంచదార పాకంలో ముందుగా మిక్సీ పట్టి పెట్టి ఉంచుకున్న బాదం రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ వాటర్లో చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా ఉండలేమి లేకుండా ఇలాగా కలుపుకోవాలన్నమాట. కంటిన్యూస్గా కలుపుతూ మనం ఉడికించుకున్నామంటే బాదంలో ఉన్న పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఉండలేమీ లేకుండా చక్కగా స్మూత్గా రెడీ అయ్యింది. చక్కగా పంచదార పాకంలో ఉండలన్నీ కూడా చక్కగా కలిసిపోయాయి. ఇప్పుడైతే స్మూత్ టెక్స్చర్లో తయారైంది. సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఇలా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలండి. హై ఫ్లేమ్ అసలు పెట్టుకోకూడదు. కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి అంతా కూడా ఈ బాదం మిక్చర్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా చక్కగా బాగుంటుంది అనమాట. మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే బాదం కూడా మంచిగా ఫ్రై అవుతుంది. పచ్చివాసన పోతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక స్పూన్ వరకు మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో టోటల్గా 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా నెయ్యి కూడా అవసరం లేదు. బాదంలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి నెయ్యి ఎక్కువగా అవసరం లేదు. నెయ్యి అంతా కూడా చక్కగా ఈ బాదం మిక్స్లో కలిసిన తర్వాత చక్కగా కంటిన్యూస్గా కలుపుతూ దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. దగ్గరికి ముద్దలా తయారవ్వాలి. అప్పటి వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా ఉడికించుకోవాలి. చూసారా, దగ్గర పడుతూ వస్తుంది. అడుగు మాడకుండా చక్కగా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. అడుగు మాడిందంటే మళ్ళీ కలర్ మారిపోతుంది, అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట.
కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే చక్కగా మంచిగా రెడీ అవుతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండగా మనకి పైకి కొంచెం నెయ్యి తేలుతూ వస్తుంది చూసారా, అంటే ఇది రెడీ అయిపోయినట్టే. మరి దగ్గరగా ఉడికించుకుంటే బర్ఫీ అనేది కొంచెం గట్టిగా వస్తుందన్నమాట. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ట్రేని కానీ ఏదైనా ప్లేట్ని కానీ గ్రీస్ చేసుకోవాలి. నెయ్యితో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ముందుగా ఉడికించుకున్న మనం ఈ బాదం మిక్చర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉంటే దానిపైన ఈ బాదం మిక్చర్ని వేసుకుంటే బర్ఫీని ఈజీగా కట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఇలాగా వేసేసుకున్న తర్వాత అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ముద్దని ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కనుక తయారు చేసుకుంటే బర్ఫీ అనేది కాస్త గట్టిగా వస్తుందన్నమాట. సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఈ టెక్స్చర్లో మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలాగ ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారడానికి 1 అవర్ నుంచి 2 అవర్స్ పాటు టైం పడుతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం పీసెస్లో కట్ చేసుకోవాలి. తొందరగా చల్లారాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడైతే పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేద్దాం. 1 అవర్ తర్వాత పూర్తిగా చల్లారిపోయిందండి. టెక్స్చర్ కూడా గట్టిగా అయ్యింది. ఇప్పుడైతే దీన్ని నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. చాక్ సాయంతో మనం ముందు ఎడ్జెస్ అన్నీ కూడా చక్కగా వదిలించుకోవాలి. ఆ తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ అంటే స్క్వేర్ టైప్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్లోనే కట్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం స్వీట్ షాప్లో దొరికే కేసరి బాదం బర్ఫీ టేస్టే వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫెస్టివల్ టైంలో కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్లో కానీ ఇలాంటి స్వీట్ రెసిపీస్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. తక్కువ కాస్ట్లోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వచ్చేది రాఖీ పండగ కాబట్టి కేసరి బాదం బర్ఫీని తయారు చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ నోరు తీపి చేయండి. ఇలా పీసెస్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చాలా ఈజీగా టేస్టీగా కేసరి బాదం బర్ఫీ రెడీ అయిపోయింది. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వెళ్ళి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.